వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం జిల్లా ఇదలాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో TCV రెడ్డి ఫంక్షన్ హాల్లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సుమారు 50 వెంచర్లలో ప్రధానంగా ఎదురవుతున్న సమస్యలు రోడ్లు, డ్రైనేజీ, రక్షిత త్రాగునీరు సరఫరా, కరెంట్ స్తంభాల ఏర్పాట్లను దశల వారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతు బజార్లు, చిన్నపిల్లల పార్కులు, స్టేడియం, మినీ బస్టాండ్, వాకింగ్ ట్రాక్లు, లైబ్రరీ, జిమ్ వంటి మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేస్తానని తెలిపారు. అభివృద్ధి కోసం ఉద్యోగులు, పెన్షన్లు కలిసి సదస్సు నిర్వహించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. మీరు కోరుతున్న సమస్యలు పెద్దవి కావని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు అన్ని సమస్యలను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. అనంతరం సంఘ అధ్యక్షులు ఎస్ విజయ్ మాట్లాడుతూ ఈ సదస్సుకు రాష్ట్ర మంత్రి స్వయంగా హాజరై సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సంఘ ప్రధాన కార్యదర్శి ఎర్రమల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ సదస్సును విజయవంతం చేసిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ మల్లయ్య, గౌరవ అధ్యక్షులు ఊడుగు వెంకటేశ్వర్లు, అసోసియేట్ అధ్యక్షులు బూక్యా శోభన్ నాయక్, ధరావత్ రాములు, శంకర్, ప్రచార కార్యదర్శి పెరుమాళ్లపల్లి శ్రీనివాసులు తదితర ఉద్యోగులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్ అంటే షెడ్యూల్ రాబోతుంది కాబట్టి ఆఫ్టర్ దిస్ మనం కూర్చొని దాన్ని షార్ట్ అవుట్ చేస్తానని కూడా ఈ వేదిక ద్వారా మా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడ మీకు చివరిగా ఒకటే చెప్పదలుచుకున్నా, ఇది ప్రజా ప్రభుత్వం. ప్రతి వాళ్ళు స్వేచ్ఛగా మీ మనసులో కోరికలు కానీ, మీ ఆలోచనలు కానీ పాలు పంచుకునే అవకాశం ఈ ప్రభుత్వం అన్ని వేళలా అందరికీ అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఇస్తుంది. నియమ నిబంధనలు ఏదో కంట్రోల్ చేయాలనో, ఏదో ఇబ్బంది పెట్టాలనో, మీ మనసులో మాట మనసులోనే దాచుకునే విధంగా వాటిని బయటికి రానికుండా ఉండే విధంగా కాంట్రాక్ట్ చేసి వాటిని అక్కడే ఆపాలనో ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ ఉండదు. అందరము గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా మంత్రివర్గ సభ్యులు, సహచర శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో ప్రజానికానికి నిరంతరము అందుబాటులో ఉండే ప్రభుత్వం ఇది. ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసిన ప్రభుత్వం కాబట్టే సంక్షేమ కార్యక్రమాలు ఆనాటి ప్రభుత్వం ఏవైతే 10 సంవత్సరాలతో మంచి అంటూ చేసిన వాటిని పేర్చిజాలకపోకుండా ఏ ఒక్క మంచి సంక్షేమ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసేయలేదు. అవి తీసేయకుండానే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన 1వ తారీఖు నాడు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తూ సంక్షేమ కార్యక్రమాల్లో నిజంగా పేదవాడికి ఏవైతే అవసరమైనవి ఉన్నాయో, అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, నిరుపేదలు కరెంటు బిల్లు కట్టలేని వాడికి 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇలా పేదవాళ్ళకి సంక్షేమానికి ఎక్కడ గత ప్రభుత్వాన్ని చేసి ఇస్తూనే అదనంగా అప్పులున్నా 1వ తారీఖు నాడు ఉద్యోగస్తులకు జీతం ఇస్తూ అదనంగా ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చులు బరాయిస్తూ ఎక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం చిన్న పొరపాటు కూడా చేయకుండా మీ సహకారంతో, ఎందుకంటే ఇక్కడ ఉంది మేనేజర్, ఉద్యోగస్తు సోదరులే ఉన్నారు, మీ సహకారంతో భగవంతుడి దీవెనలతో ఈ ప్రభుత్వం శభాష్ అనుకునే విధంగా ముందుకు నడుస్తున్నా. డెఫినెట్ గా మాకు పూర్తి నమ్మకము, విశ్వాసం ఉంది. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఉన్నదానికంటే మరింత మెరుగుపడే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక వనరులను కూడా అదనంగా సమకూర్చుకోవడానికి గడిచిన 2 సంవత్సరాల నుంచి అనేక ప్రణాళికలు తయారు చేశాం. ఆ ప్రణాళికల ఫలితాలు రాబోయే 3 నుంచి 6 నెలల లోపు ఇంత చొప్పున యాడవుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మరింత బలోపేతం కానుంది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తప్పకుండా ఉద్యోగస్తు
ఉద్యోగస్తులకి వారికి న్యాయంగా ఇవ్వాల్సిన వాటిలో ఎక్కడా ఈ ప్రభుత్వం కోత పెట్టాలని లేనే లేదు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. మాటిస్తే నిలబడే ప్రభుత్వం ఇది. ఓడ దాటిన దాకా ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత ఓడమల్లయ్య లాగా గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం చెయ్యదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తు సోదరులు కూడా ఇప్పటిదాకా సహనంతో మీరు మీ ఆవేదనని కొన్ని ప్లాట్ఫామ్ల మీద ఎల్లబుచ్చడంలో తప్పు లేదు, కానీ మరింత కొద్దిగా సహనం ఓపిక పడితే మీ కోరికలన్నీ ఈ ప్రభుత్వం న్యాయమైన వాటిని ప్రతి దాన్ని ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నెరవేరుస్తామని కూడా ఈ వేదిక ద్వారా ఇక్కడున్న ఉద్యోగస్తులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తు సోదరులకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇక నా ఎదుర్లాపం అంటే నాకు స్వార్థం ఉంటది. నా నియోజకవర్గంలోని మున్సిపాలిటీ కాబట్టి మా సోదరులు అడిగిన ప్రతి అంశాన్ని పాజిటివ్ గా పూర్తి చేసే బాధ్యత నాదేనని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి కొరకు సదస్సుని ఏదులాపురం అభివృద్ధి కొరకు ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్స్ చేత సదస్సు పెట్టాం. మేము ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉపాధ్యాయుల పెన్షనర్స్ హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు వచ్చి ఇప్పుడు 4 అవుతుంది. 4 గంటల వరకు ఉద్యోగులంతా వెయిట్ చేసి మంత్రి గారి సందేశాన్ని విన్నారు. ముఖ్యంగా మంత్రి గారు ఈ రాష్ట్రంలో ఏదుల్లాపురం మున్సిపాలిటీని నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని వారు హామీ ఇచ్చినందుకు మా కమిటీ తరఫున వారికి ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నాం. గౌరవ మంత్రివర్యులకు కూడా మేము విజ్ఞప్తి చేశాం. సార్, మాకు సంబంధించినటువంటి అంశాలు రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు, వాటర్ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి కోరాం. అట్లాగే మౌలిక సమస్యలైనటువంటి స్టేడియం, జిమ్ము, వాకింగ్ ట్రాకు, రైతు బజారు, పార్కులు, స్టేడియం, బస్టాండు, ఇకపోతే ఎడ్యుకేషన్ హబ్, అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా శిక్షణ పొందేటటువంటి ఐఏఎస్ల గ్రూపులకు ప్రిపేర్ అయ్యే విధంగా వారికి విన్నవించడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ కూడా నేను ఉన్న ఈ 3 సంవత్సరాల కాలంలో తీర్చిన తర్వాతనే మీ ముందుకు వస్తాను. 100% మీరు చెప్పినటువంటి సమస్యలన్నింటినీ కూడా నేను పరిష్కరిస్తాను. మీ వెన్నంటే నేను ఉంటాను. మీ సమస్యలు పరిష్కరించి ఏదులాపురం నెంబర్ 1గా తీర్చిదిద్దే బాధ్యత నాది అని చెప్పి గౌరవ మంత్రివర్యులు గారు తెలియజేయటం అనేటటువంటిది జరిగింది. మరి హాజరై ఈ విజయవంతం చేసినటువంటి ఉద్యోగులందరూ సుమారు 2000 మంది ఉద్యోగులు ఈ సదస్సుకు హాజరయ్యారు. మరి 5:30 గంటలు కూర్చోవటం అనేటటువంటిది చరిత్రలో ఏ ఉద్యోగ సంఘం కానీ పెన్షనర్స్ కూడా చాలా ఓపికతో ఆకలి అవుతున్నప్పటికీ 10ంటికి వచ్చినటువంటి వాళ్ళు సుమారు 4 గంటల వరకు వేచి ఉంటాం అనేటటువంటిది చరిత్రలో ఇది నిలిచిపోతుంది. ఈ సదస్సు సమస్యల పరిష్కారానికి చుక్కానుగా నిలుస్తుంది. అభివృద్ధి కొరకే మేము ఈ సదస్సును పెట్టాం. మాకు ఏ రాజకీయ పార్టీతో కానీ ఎటువంటి రాజకీయాలకి మేము అతీతంగా రాజకీయాలకి మేము అనుగుణంగా లేము. ఎవరు పరిశీలిస్తే వాళ్ళంటనే మా ఉద్యోగులు ఉంటారు అని చెప్పి మేము తెలియజేయటం జరిగింది. కాబట్టి మాకు సహకరించిన పత్రికా మిత్రులకి, మరి మాకు హామీ ఇచ్చినటువంటి పెద్దన్న శ్రీనివాసరెడ్డి గారికి, హాజరైన మిత్రులకు అందరికీ కూడా విజయవంతం చేసిన ముఖ్యంగా నా సోదరులు సోదరీమణులకి, రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మున్సిపాలిటీని రోల్ మోడల్గా చేస్తున్న గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము పిలవగానే కొద్ది టైంలోనే ఎక్కువ మంది హాజరయ్యి ఒక సభని చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించిన నిర్వాహకులకి, అట్లాగే వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకంగా మంత్రి గారు మనందరూ తలుచుకున్నాడంటే 3 సంవత్సరాల లోపల ఈ ఏదులాపురం మున్సిపాలిటీని చాలా
అభివృద్ధి దశలో కానీ రాష్ట్రంలో రోల్ మోడల్ చేస్తున్నందుకు, అట్లాగే ఈ అసోసియేషన్కి ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేస్తారనే హామీని కూడా ఇవ్వడం జరిగింది. అది మామూలు విషయం కాదు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ భూమి ఎక్కడ ఉందో కమిషనర్ గారిని మీరు కన్సల్ట్ కానీ అని మన అసోసియేషన్కి ఒక ల్యాండ్ మార్క్గా ఒక రూమ్ ఇస్తున్నందుకు ప్రత్యేకమైన మా మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఓపికతో ఇప్పటి వరకు ఉన్న పిల్ల పాపలతో ఉన్న రిటైర్డ్ ఉద్యోగస్తులు మరియు మహిళా సోదరి మనందరూ కూడా పేరు పేరున అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమానికి నిర్వాహకులు సహకరించిన దాతలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఒక రకంగా చెప్పాలంటే ఏ ఆశయంతో కొనసాగితే ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసామో ఆ ఆశయాల వెలుగుబాటులో మీరందరూ చేయూతనిస్తూ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి కమిటీ సభ్యులందరికీ, ముఖ్యంగా మన యొక్క ఎదులాపురం మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, వారి కుటుంబాలు ఎంతో సుదూర ప్రాంతాల్లో పండుగలకు వెళ్ళినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడంలో, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి కన్వీనర్గా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నాకు కూడా భాగస్వామ్యం కల్పించి దీన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఈ మన యొక్క సంఘాన్ని అభివృద్ధికి చుక్కాండిగా, అభివృద్ధికి మారిపేరుగా, అదేవిధంగా ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శప్రాయమైనటువంటి సంఘంగా మన హైదరాపురం మున్సిపాలిటీ ఎంప్లాయీస్ సంఘాన్ని, వెల్ఫేర్ అసోసియేషన్ సంఘాన్ని ముందుకు నడుపుతామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఎదులాపురం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అసోసియేషన్ అసోసియేట్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని మీరందరూ గమనించున్నారు. తెలంగాణలో అనేక రకమైనటువంటి మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ ఈ ఎదులాపురం మున్సిపాలిటీలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇదే హాల్లో ఈ రెండో మీటింగ్ నిర్వహించడం జరిగింది. మేమందరం అనుకున్నట్టే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం మాత్రమే ఇక్కడ మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం కూడా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వివరించినట్టే ఈ ప్రాంతం మౌలికమైన అభివృద్ధి కోసం మాత్రమే ఇక్కడ మేము సమావేశం హాజరు కావడం జరిగింది. మీరందరూ కూడా ఈ సమావేశం వచ్చినట్టు భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసము, మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి అనేక వార్డుల అభివృద్ధి కోసము మీరందరూ కూడా సహాయ సహకారం అందిస్తూ భవిష్యత్తులో ఇవాళ మంత్రి గారు హామీ ఇచ్చినట్టే భవిష్యత్తులో ఇది తెలంగాణలో అన్ని మున్సిపాలిటీలలో ప్రధానమైన మున్సిపాలిటీ, అభివృద్ధి చెందిన మున్సిపాలిటీగా మనందరూ చేసుకుందామని ఈ అవకాశం మీ అందరికీ పేరు పేరు తెలియజేస్తూ అవకాశం. నేను ఎదులాపురం మున్సిపాలిటీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంఘంలో అసోసియేట్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. చాలా శుభ దినం ఈరోజు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నిటికంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 45,000 ఓటర్లు ఉన్నటువంటి ఎదులాపురం మున్సిపాలిటీలో దాదాపు 15,000 మంది ఓటర్లు ఉన్నటువంటి మా ఉద్యోగ ఉపాధ్యాయుల బాధలు వినడానికి, మౌలిక సదుపాయాలు కల్పించుకోవడానికి, ఇక్కడ ఒక గుడ్ లైబ్రరీ పెట్టడానికి, ఒక హాస్పిటల్ పెట్టడానికి గౌరవ మంత్రివర్యులు వచ్చి వారు మనకి ఇచ్చినటువంటి హామీ కోసం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ సభను ఇంత సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకందరికీ కూడా శిరస్సు వంచి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే ఐక్యతని, బలగాన్ని రాబోయే కాలంలో మన ప్రతి వార్డులో కూడా అన్ని మౌలిక సదుపాయాలు కలిగించే వరకు, ప్రొటెక్టెడ్ వాటర్ కలిగించే వరకు మనం అందరం ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి మీ అందరికీ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.